నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయండి ధరలు? ప్రజెంట్ ఇప్పుడైతే రీజనబుల్ ఉన్నాయండి. టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ అన్నీ రీజనబుల్గా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి. ఇవే కాకుండా పప్పులు ఉప్పులు అట్లా అది కొద్దిగా పర్లేదు, కొద్దిగా వేరే స్టేట్స్తో పోల్చుకుంటే మనది పర్లేదు. నూనె కానీ కొద్దిగా పర్లేదు ఇక్కడ అని. వేరే స్టేట్స్ కన్నా మనకే బాగా పెరిగిపోయినాయి అంటున్నారు కదండి. అంటున్నారండి. తెలంగాణ మా ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్లో, ఇక్కడ కంటే ఎక్కువే, అక్కడ ఎక్కువే. బట్ ఇక్కడ పర్లేదు. ఇక్కడ బెంగళూరులో తెలుసుకున్నారు, హైదరాబాద్లో తెలుసుకున్నారు. ఇక్కడ అంటే రీజనబుల్ ఉన్నాయి. ఒకటి అటు ఇటుగా ₹10 అలా ఎక్కువ ఉన్నాయి, అటు కొన్ని ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. అది చూసినట్టయితే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ఒకటండి, ఈయన వైసీపీ పరిపాలన సాటిస్ఫాక్షన్. మనకేం పథకాలు లేకపోయినా, మా ఫాదర్ రైల్వే, మా పథకాలు ఏం లేకపోయినా బాగానే ఉన్నాయి, అందరికి చాలా మందికి వస్తున్నాయి, బాగానే ఉందండి. నిజాలు సిటీ పరంగా కూడా డెవలప్మెంట్ బాగుంది. నిన్న రాఘవయ్య పార్క్ తీసుకెళ్ళాం పిల్లల్ని, నేను చూసుకోలేదు చెప్తున్నారు కానీ నిన్న పార్క్ చాలా డెవలప్ అయింది. మినిమం 3 hours ఎంజాయ్ చేసాం. రాజీవ్ పార్క్ చాలా డెవలప్ అయింది, పర్లేదు బాగానే డెవలప్ చేస్తున్నారు. ఈ పథకాలు ఇస్తున్నారు కదండి, అసలు ఈ పథకాలని ఎలా ఉన్నాయండి? మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, ఫోన్లో చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు పేదలకు ఈ పథకాలు ఇస్తున్నారు, అవన్నీ ఎలా అనిపిస్తున్నాయండి? బాగానే అండి. ఇప్పుడు చేదోడు చేయూత అంటారు, రేపు ఎల్లుండి వస్తుంది. 18,500 ఇస్తాం 45 సంవత్సరాలకి. వాళ్ళు ఏదో ఒకటి యూజ్ చేసుకున్నారు, తీసుకొని ఏదో ఒకటి యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు పనికి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఉండంగా ఉన్నోళ్ళు బతికారు, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు బతుకుతున్నారు కొద్దిగా. ఈ పథకాలు ఇచ్చేసి జనాలు సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. సోమరిపోతులు ఏం అవ్వట్లేదు, ఎవరి పని వాడు చేసుకుంటానన్నాడు. అది ప్రతిపక్షం వాళ్ళు చంద్రబాబు వాళ్ళు అంటారు తప్పితే ఎవరి పనులు వాడు చేసుకుంటా అన్నారు. అది ఏమో అక్కడ డెవలప్ చేశారు, ఇక్కడ డెవలప్ చేశారని చెప్తున్నారు. అసలు జగన్ వచ్చిన తర్వాత అసలు ఏపీ డెవలప్ అవ్వలేదు, ఏపీ నాశనం అయిపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటున్నాయి. రీసెంట్గా మేము మార్కాపురం వెళ్ళామండి, రోడ్లు బాగానే ఉన్నారు, కంప్లీట్గా రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. మార్కాపురం సైడ్ వినకొండ, నర్సరావుపేట, గజ్జలకొండ, కురిచేడు రోడ్డు అంతా పర్ఫెక్ట్గా ఉంది. బట్ చెప్పడం వేరు, చూడడం వేరు. డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపించాలి. అది రోడ్డు బాగానే ఉన్నాయి, డెవలప్మెంట్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. 2 years కరోనా వచ్చింది కదండి, బట్ దాన్ని చేసుకొని బాగానే చేశాడు జగన్. అది ప్రతి చంద్రబాబుతో పోల్చుకుంటే ఇప్పుడు అది అంబేద్కర్ విగ్రహం అంట చూశారుగా, 450 కోట్లు అంటున్నారు. లోపల మాత్రం ఎంటర్టైన్మెంట్గా బాగానే ఉంది చూడటానికి. ఒక సిటీలో ఉండాలి అలాంటిది. అది అంటే ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని కూడా చెప్తున్నారు, 125 అడుగులు. మరి అసలు కొంతమంది మీరేం బాగుందని చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో ఇక్కడ పెట్టేసి జనాలకు ఇబ్బంది కలిగించారని కూడా అంటున్నారు కదండి. అక్కడ ఉన్న షాపులన్నీ తీసేపించి అదేదో సంథింగ్ బందర్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిన్న కూడా నేను చూస్తానున్నాను, ఒకళ్ళు ఎత్తి గుద్దేసుకున్నారు ఆటోకి, చూసుకుంటా వెళ్తున్నారు. దానికి ఏదో ఒకటి చేస్తారు, రెక్టిఫికేషన్, ట్రాఫిక్ పోలీసులు పెట్టడమో ఏదో ఒకటి చేస్తారండి. నీ రేపు అనుకుంటా ఓపెనింగ్ ఓపెనింగ్ దా తెలుస్తుంది అది ఏంటి, క్లౌడ్ ఎలా ఉంది అదేంటి రేపు తెలుస్తుంది అండి. దాన్ని బట్టి వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. అది మరి అంత పెద్ద విగ్రహం పెట్టినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మీరైతే విజయవాడ ఉండాలి కదండి. అంటే నేను యాక్చువల్లీ ముస్లిం అండి, ఓకే, అది ఉండాలి. SC ST వాళ్ళకి అంబేద్కర్ ఒక ఇది కదా, రాజ్యాంగ నిర్మాత, అది ఉండాలి, ఉంటే బెటర్. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టాడు, మోడీ ఎందుకు పెట్టాడు? తెలంగాణలో అంబేద్కర్ పెట్టాడు, ఎందుకు పెట్టాడు? ఇక్కడ పెట్టాలి, ఉండాలి. అది ఉంటే రాజ్యాంగ నిర్మాత కదా, ఉంటే బెటర్. అది అంటే ఇప్పుడు రాబోయే తరాలకు కానీ వాళ్ళకి కానీ ఆయన గురించి చెప్పడానికైనా ఎలా బాగుంటుంది అంటారా? బాగుంటుంది. లోపల ఏదో చెప్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు, రేపు వెళ్తే కానీ తెలియదు మనకి. లోపల ఏదో థియేటర్స్ ఉన్నాయంట, ఆయన చరిత్ర లోపల ఏదో అంటే తెలియాలి కదా, పిల్లలకు కూడా తెలియాలి. ఆయన్ని ఎలాగా ఇది చేశారు అంబేద్కర్ గారిని, అది మొత్తం చూపిస్తారంట లోపల. రేపు ఓపెన్ అయితే కానీ అది టికెట్ సిస్టమో ఏంటో మనకు తెలియదు, రేపు తెలుస్తుందండి. అది ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరు గెలుస్తారంటారు? చెప్పలేమండి. అది అంటే ఇప్పుడైతే హవా వైసీపీదే ఉంది. అంటే 175, 175 రావు కానీ 120, 130 సీట్లు మాత్రం కన్ఫామ్గా వస్తాయి. 80, 90 సీట్లు వచ్చినా అడ్డల ఇటు జంప్ అయిపోతారని అనుకుంటున్నాం అందరూ. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల గారు వచ్చారు, ఇటు టికెట్ వాళ్ళంతా అటు వెళ్తున్నారంట. ఇదంతా వాళ్ళు మాట్లాడుకునే జగన్ చెప్తేనే చేస్తున్నారని షర్మిల అంటున్నారు. మరి షర్మిల గారు ఇప్పుడు ఇద్దరు పులివెందుల్లోనే పోటీ చేస్తున్నారని అంటున్నారు. మరి ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతారంటారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మరి రాజశేఖర రెడ్డి కూతురే కదా, కాంగ్రెస్ గెలిచినా రేపు జగన్కే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మల్లాది విష్ణు అంట కాంగ్రెస్లోకి వెళ్తున్నానంట, ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. వీళ్ళంతా జగన్ మనుషులే, రేపు గెలిచినా జగన్కే అంటారు. సో వాళ్ళని చేయాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబుకి టార్గెట్ జగన్ది, వాళ్ళు వీళ్ళకి టార్గెట్. అది బట్ ఏదైనా సరే అండి, మిడిల్ క్లాస్కి బాగుందండి జగన్ది, నో ప్రాబ్లం. ఇప్పుడు జన్మభూమి మన చంద్రబాబు ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తున్నాడు, ఎవరికి ఇచ్చారండి? ఇవ్వలే. మేము అప్లై చేసామని అంటున్నారు కదండి, అందరికి రాలేదండి, చాలామందికి రాలే.
ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడి వచ్చింది నాకు 4 years అమ్మఒడి వచ్చింది, మా అన్నయ్యకి వచ్చింది, తమ్ముడికి అందరికి వచ్చింది అమ్మఒడి. ఇంకా ఇంకేం రాలేదు మాకు. అమ్మఒడి మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాను ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నారు కదండి. ఆల్రెడీ ఏమి ఇచ్చాడు ఇంతకుముందు? నిరుద్యోగ వృత్తి నాది లేదు మరి. చాలా మంది మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరికి రాలేదు. ఇంకా పోతే ఆ పసుపు కుంకుమ అయితే లాస్ట్లో వేసాడు 18,000. ఇంకా అంతకంటే నాకు తెలిసి నాకు నాలెడ్జ్ ఉంది పొలిటికల్లో, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు దీనికంటే ముగ్గురికి వేస్తా అంటాడు అమ్మఒడి. ఇప్పటికే ఎక్కువ అనుకుంటుంటే ఇంకా వేస్తా అంటాడు. మరి అంటే ఆయన విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తాను, జగన్కి సంపద సృష్టించడం చేత కావట్లేదు అని అంటున్నారు కదండి. మరి అది తెలియదండి, మరి ఆయన ఎలా సృష్టిస్తాడో తెలియదు. ఈయన బిజినెస్ మ్యాన్నే. ఇప్పుడు ఎలా చేస్తున్నాడంటే యాక్చువల్లీ పెద్ద పెద్ద కంపెనీలు MBA చేస్తారు కదా, చేసి ఎలాగా సేల్స్ని పెంచాలి, డెవలప్ చేయాలి, టెక్నిక్స్ జగన్ దగ్గర ఉన్నాయి, అలా చేస్తున్నాడు. మరి ఆయన సంపద సృష్టిస్తాం అన్నాడు, ఎలా సృష్టిస్తాడో తెలియదు. అది జగన్ అప్పులు చేసి తీసుకొచ్చి పెడుతున్నాడు అంట. తెలంగాణ చంద్రబాబు కూడా ఎక్కువ చేశాడంట. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే పంచుకుంటారండి, నాకింత నీకింత అని. అటు చంద్రబాబు మెగా ఫ్యామిలీ వాళ్ళంతా పనిచేసుకుంటారు, ఇటు చంద్రబాబు ఫ్యామిలీ అంతా పనిచేసుకుంటారు. ఈ అంతా మాటలు మోసం. నాకు తెలిసి నేను మోసం అనుకుంటున్నా. ఇప్పుడు ఎంత బాగానే ఉందండి. అది పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గద్దె దించడమే నా లక్ష్యం అంటున్నారు కదా. చెప్పలేం ఎన్ని సీట్లు ఇస్తున్నాడో తెలియదు. ఈయన మాత్రం పక్కా అండి జగన్. 2024 తర్వాత చెప్పలేదు, 24 మాత్రం పక్కా జగన్. మరి చంద్రబాబు నాయుడు గారేమో మద్యం రేట్లు పెంచేశారు ఈ ప్రభుత్వంలో, నేను తగ్గిస్తాను, నేను ఇంకా మంచి ముందు తీసుకొస్తాను తాగండి అంటున్నాడు. తాగండి ఎంజాయ్ చేయండి అన్నాడు మీటింగ్లలో. జగన్ ఏంటంటే రేట్లు పెంచాడు. రేపు మేనిఫెస్టో అంటున్నాడు కదా ఫిబ్రవరిలో జగన్, ఏమన్నా దాన్ని తగ్గిస్తాడో ఇంకా పెంచుతాడో తెలియదు. ఆయన చెప్పిన నవరత్నాల హామీల్లో ఇది ఒకటే చేయలేదు ఆయన, ఏది మద్యం గురించి. మిగతా అంతా చేశాడు, అది కూడా రేట్లు పెంచాడు. మరి చంద్రబాబు వచ్చి తగ్గిస్తా అంటున్నాడు. అసలు తగ్గించడం ఎందుకండి? మరి చంద్రబాబు నాయుడు గారు అసలు మద్యం నిషేధం చేస్తానని చెప్పొచ్చు కదా. చెప్పట్లేదు ఆయన, ఆ మాట ఎక్కడ చెప్తాను చెప్పట్లేదు. తాగండి ఎంజాయ్ చేయండి అంటాడు ఆయన. అది ఆయన తాగడు, ఆయనకు అలవాట్లేదు. ఏమో ఈ అందరిని తాగమంటున్నాడు జగన్. ఇప్పుడు హాఫ్ తాగేవాడంటే క్వార్టర్ తాగి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చాలా బాబు ఇంట్లో ఏదో ఒకటి ఇవ్వాలని. ఇప్పుడు ఆడ వస్తాయంటే ఆ మొత్తం ఆడ నాశనం చేసుకుని వెళ్ళిపోతారు. అదండి. మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అది కూడా చెప్తున్నారు, జనాభా తగ్గిపోతుంది, ఒక్కరు కాదు ముగ్గురిని కనండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు, నలుగురిని కనండి అని చెప్తున్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? మరి ఇప్పుడున్న వాటిలో అసలు ముగ్గురిని కానీ పెంచగలరా, చదివించగలరా? పెంచలేరండి. అదే అమ్మఒడి గురించి, ఇద్దరు కాదు ముగ్గురుగా నలుగురిని చేయండి అమ్మఒడి ఇస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు కంటారు, మరి వాళ్ళు పెద్ద అయ్యే వరకు, వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు వీళ్ళే ఉంటారా? ఉండరు. ఆయన సిస్టమ్ రాంగ్ అండి. చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఏజ్ 75, 76 చంద్రబాబుది. పాపం చెప్పుకుంటూ వెళ్తున్నాడు, కానీ స్లోగా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జగన్. ఇప్పుడు చూడండి కృష్ణాలంకలో నిన్న కరకట్ట చూసా, అది ఉంది రిటైనింగ్ వాళ్ళు అసలు అది స్టన్ అయిపోయాను చూసి. నేను ఇంత పెద్దది కట్టాడా అని. చంద్రబాబు కట్టలేదు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఉంది. డెవలప్మెంట్ అనేది విజయవాడలో ఉంది. నిన్న చాలా బాగా పర్లేదు, రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. నిన్న మార్కాపురం వెళ్ళా, రోడ్లన్నీ బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం అండి. అది